నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. భారతదేశపు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కొద్దిసేపటి క్రితం ఫలితాలు కూడా వెలువడ్డాయి. దేశంలో 781 మంది ఓటర్లు ఉన్నారు. 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారు, అదేవిధంగా ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. మరి ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియ, సాయంత్రం 5 తర్వాత 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ కౌంటింగ్ ఫలితాలు కూడా ఎన్నికల అధికారులు ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్లోనే 472 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి పోలయ్యాయి. అదేవిధంగా ఇండియా కూటమి అభ్యర్థికి 300 ఓట్లు పోలయ్యాయి. దీంతో భారతదేశపు తదుపరి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారు ఎన్నికైనట్టు కూడా అధికారులు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న టెన్షన్ వాతావరణం తొలగిపోయింది. గత 4-5 రోజులుగా ఈ భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ఇండియా కూటమి రకరకాల రాజకీయాలు, అదేవిధంగా ఎన్డీఏ తనదైన శైలిలో దేశవ్యాప్తంగా అధికారంలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో బలం ఉంది, మిగిలిన రాష్ట్రాల్లో కూడా కావలసినట్టుగా బలాన్ని సమీకరించుకోగలిగారు. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ ఎంపీలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమికే మద్దతు ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కూటమిలో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ అభ్యర్థిని బలపరిచేలా, గెలిపించేలా కూడా మద్దతు ప్రకటించారు. మరి ఎక్కడ కూడా క్రాస్ ఓటింగ్కి అవకాశం ఉండకూడదు అని లక్ష్యంతో ఢిల్లీ కేంద్రంగా మకాం చేసిన నారా లోకేష్ గారు రాత్రి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులందరితో కూడా కూర్చుని ఓటింగ్ ఎలా చేయాలి, ఎక్కడ కూడా ఓటు వేసేటప్పుడు ఎక్కడ కూడా తేడా రాకూడదు కాబట్టి వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చి ఒక సిస్టమేటిక్గా వాళ్ళందరూ కూడా క్రోడీకరించుకుని ఓటు వినియోగించే విధానం పైన అవగాహన కలిగించి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా కూటమి అభ్యర్థులు, ముఖ్యంగా టీడీపీ ఎంపీలందరూ కూడా సక్రమంగానే ఓటు వేసేలా ప్రయత్నించారు, సక్సెస్ అయ్యారు. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన ఎంపీలు కూడా ఢిల్లీ కేంద్రంగా ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి కొద్దిసేపటి క్రితం రకరకాల ఫెయిలర్స్ వస్తున్నాయి. మరి ఇది వాస్తవం అవాస్తవం తెలీదు. వైసీపీ ఎంపీలు ఒకళ్ళిద్దరు కాంగ్రెస్కి ఓటు వేసే ప్రయత్నం చేశారని రకరకాల మీడియాలో, నేషనల్ మీడియాలో కూడా, తెలుగు మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. మరి అటు వాటిలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది క్లారిటీ రావాలి. ఏదేమైనా భారతదేశపు తదుపరి ఉపరాష్ట్రపతి చాలా క్లియర్ మెజార్టీతో తమిళనాడుకు చెందిన రాధాకృష్ణ గారు ఎన్నికయ్యారు. మరి దీంతో దేశవ్యాప్తంగా కూటమి పార్టీలన్నీ కూడా కలిసి సంబరాల్లో మునిగిపోయారు. అటు హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, ఇటు బెంగళూరు కానీ, ఇటు తమిళనాడు కానీ, అదేవిధంగా అమరావతి కానీ, అమరావతి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్లో సంబరాలు చేసుకునే పనిలో ఆ పార్టీ కేడర్తో కూడా నిమగ్నమై ఉన్నారు. అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ తనదైన శైలిలో సంబరాలు చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరి భారతదేశంలోనే ఎప్పుడు జరగని విధంగా గత 10 సంవత్సరాలుగా ఏ ఎన్నికలు జరిగినా కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకత్వం అంతా కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ దేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని బీజేపీ అధినాయకత్వం, కూటమి కూడా విజయం వైపు అడుగులు వేస్తూ వెళ్తున్నారు ఈ క్షణం వరకు. ఏ ఎన్నిక జరిగినా కూడా చాలా ప్రీ ప్లాన్డ్గా
సక్సెస్ఫుల్గా అడుగులు వేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి వాళ్ళ దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో విజయోత్సవంలో బీజేపీ అదేవిధంగా భాగస్వామి పార్టీలన్నీ కూడా ఆనందంలో మునిగి తేలారు. ఆ పార్టీలన్నీ కూడా చాలా చోట్ల సంబరాల్లో మునిగి తేలారు. తదుపరి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ గారు ఎన్నిక అవటం పట్ల కూడా మరి మీడియా పరంగా ఎంటీవీ ద్వారా కూడా వారికి అభినందన తెలియజేస్తూ ఇది ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికగానే భావించినప్పటికీ కూడా ఎన్నిక సునాయాసంగానే జరిగినట్టుగానే ఈరోజు ఫలితాలను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా క్రాస్ ఓటింగ్కి ఛాన్సే లేకుండా ఎన్నిక జరిగిందనేది మరి ఎన్నికల అధికారులు చెప్పిన తీరుని బట్టి స్పష్టమవుతుంది. 98.2% చొప్పున పోలింగ్ నమోదైంది. మరి చాలా అందరూ అన్ని పార్టీలు అంటే ఎన్డీఏని బలపరిచే వాళ్ళు కానీ ఎవరు బలపరిచినా ఓటు పర్సంటేజ్ మాత్రం 98.2% పోలింగ్ నమోదైంది. మరి సక్సెస్ఫుల్గానే పోలింగు ఫలితం కూడా వెలువడింది. మరి తదుపరి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ గారు మరి నిర్దేశించిన షెడ్యూల్లో భారత ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపడతారు. అది ఎప్పుడు ఏంటనేది మరి రాష్ట్రపతి భవన్ నుండి వెలువడే ఆ యొక్క సర్క్యులర్ని బట్టి ఉంటుంది. ఏదేమైనా రాజకీయ నాయకుల్లో దేశవ్యాప్తంగా ఉన్న టెన్షన్ వాతావరణం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునేలా ఈ ఫలితాలు రావడంతో మిగిలిన పార్టీలు కూడా టెన్షన్ నుండి బయటకు వచ్చే పరిస్థితి. ఇండియా కూటమిలో ఒక ప్రయత్నం అయితే ప్రతిసారి చేస్తూనే ఉన్నారు. ప్రయత్నాల్లో సక్సెస్ అవుతున్నారా లేదంటే సక్సెస్ కాకపోయినా ప్రత్యర్థి పార్టీలకి కాస్త టెన్షన్ అయితే క్రియేట్ చేసే పనిలో ఇండియా కూటమి గత కొంతకాలంగా కొనసాగిస్తుంది. ఏదేమైనా ఎన్డీఏ కూటమి మాత్రం వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తూ విజయం వైపు దూసుకు వెళ్తుంది. థ్యాంక్ యూ. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.